ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక కామన్ మ్యాన్ న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి ఎంత ఖర్చు అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే లాకప్ లో పెట్టడం. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే విపరీతంగా కొడతారు. ఫోర్త్ క్వశ్చన్ లాకప్ డెత్స్ ని ఎవరు క్వశ్చన్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ కంచె చేయను వేసినట్టు ఈ అన్యాయం పోలీసులే చేస్తే పోలీసుల దగ్గరికి ఎట్లా పోతారు. అపార్ట్మెంట్ బిల్డర్ విపరీతంగా కొడతాడు అనమాట. ఎందుకు కొడతాడు అంటే నీ కులం చెప్పకుండా నా దగ్గర వాచ్మెన్ గా చేరినావు ఎందుకు కొడతాడు. ఒక షాకింగ్ సీన్ అక్కడ. 4 ఏళ్ల పాప కింద కూర్చోండి, వాచ్మెన్ వైపు చేతులు కట్టుకొని ఒక మూలకు నించో ఉన్నాడు. అక్యూజ్ ఉన్నాడు, వాడు కోసం కాఫీ తాగుతాడు. రియల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తే చాలా తక్కువ మంది రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తారు. వాళ్ళకు రిపోర్ట్ పంపిస్తారు కదా, ఆ రిపోర్ట్ ని ఆ సీనియర్ జడ్జి ఇట్లా చూసి ఇట్లా పక్కన పడేసి వెళ్ళిపో అని చెప్పి ఇట్లా అన్నాడు అన్నట్టు. మాట్లాడటం లేదు. 2 రోజులు ప్రయాణం చేసి భార్య పిల్లలతో వచ్చిన వాళ్ళకి కూడా లేదు. ఎందుకు ఇంత ఘోరంగా ఉంటుంది సార్? యాక్చువల్ గా ఒక కేసులో నేనే చూసిన. ఆయన ఏమనంటే శ్రీకాంత్ యువర్ క్లయింట్ ఈస్ నాట్ ఇన్నోసెంట్ అని ఓపెనింగ్ స్టేట్మెంట్. నేను అసలు ఆర్గ్యుమెంట్ కూడా స్టార్ట్ చేయాలి. నేను ఆర్గ్యుమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఐఎమ్ నాట్ ఇన్క్లైన్డ్ అని. అక్కడ కూడా ఒకవేళ ఇట్లాంటి రియాక్షన్ ఇస్తే సిస్టమ్ మీద కామన్ మ్యాన్ కి నమ్మకం పోతుంది. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? చలాన్ పడుతుంది. అవును, చలాన్ పడుతుంది. ఎప్పుడు సేఫ్టీ పెట్టుకోడు. దేర్ ఇస్ వన్ పాపులర్ కేసు. 24 years ఉన్నప్పుడు డైవర్స్ చేసింది ఒక ఉమెన్. 58 years డైవర్స్. ఏం చేసుకోవాలి నేను? ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటే యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి పోలీసులు వస్తారు. ఇక్కడ వైపు కూర్చొని సిగరెట్ తాగుతూ వారెంట్ ఉందా నీ దగ్గర అని చెప్పారు. ఏంది ఆ సినిమా? ఏంది చిరంజీవి గారి ఖైదీ. నేను సంతకం పెట్టను, వేలుముద్ర వేయను. పోలీస్ స్టేషన్ లో నేనే ఇవన్నీ క్రైమ్ చేసినా రాసిచ్చినా గానీ కోర్టుకు వచ్చిన తర్వాత ఆ పేపర్ ని డస్ట్బిన్ లో పడేస్తాను. దేర్ ఆర్ డేస్ వేర్ ఐ క్రైడ్. ఆ రోజు మొత్తం నాకు నిద్ర పట్ల. ఈ అమ్మాయి మీద సస్పిషన్ తో ఈ సో కాల్డ్ మగుడు అనే మగాడు ఏం చేశాడంటే నైఫ్ పట్టుకొని ఈ అమ్మాయికి జ్వరం ఉంటే, నువ్వు ఆల్రెడీ వాడితో పడుకున్నావు కదా, అందుకే నువ్వు నా దగ్గర రాననుకున్నావు, నేను నీ కోసేస్తాను అని చెప్పి నైఫ్ పట్టుకుంటే ఆ అమ్మాయి ఎక్కడ నిజంగా కోసేస్తాడు అని చెప్పి బెడ్షీట్స్ కప్పుకొని భయంతో ఉండి కీగలు పెడుతుంటే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏముంటుందండి? ఒక బెయిల్ అప్లికేషన్ వస్తే ఎఫ్ఐఆర్ లో వాడి కాస్ట్ ఉంటుంది. అది చూసి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఏంటి దొంగతనం కేసా వీడు చేసి ఉంటాడు. అదే ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ వ్యక్తి పొద్దున అరెస్ట్ అయితే సాయంత్రం కల్లా బెయిల్ ఇచ్చిన దాఖలాలు కూడా మన స్టేట్ లో. నేను ఇప్పుడు లాయర్ ఏం కానీ మనిషిని కదా. వీళ్ళకి అందవలసినంత న్యాయము అందవలసిన టైంలో దొరకట్లేదు అనే నిరుత్సాహము నాకు చాలా కేసెస్ లో ఉంటుంది.